తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేవేక. అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది, ఆల్రెడీ అయిపోయింది. అందులో వచ్చినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, ఏవైతే దుమారం రేపుతూ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది కొంచెం నోరు అదుపులో పెట్టి మాట్లాడాలి. మాట జాగ్రత్త. నేను అనట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్కి వెళ్ళారు. అప్పుడు బిందు ఎవరైతే ఉన్నారో ఇద్దరి మధ్య పెద్ద వార్ జరిగింది. అప్పుడు తను శూర్పణఖ అంటూ ఒక మాటని బాణాలతో విసిరినట్టు ఆవిడ మీద విసిరితే ఆవిడ పెద్ద గొడవే జరిగింది. కానీ అది ఒక బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు, బిగ్ బాస్ నడుస్తూ ఉన్నప్పుడు అదొక రియాలిటీ షో. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది చూయించాలి. దెన్ అదే జరిగింది. ఆ తర్వాత నేను బయటికి వచ్చాను, నా కూతురి బర్త్డేకి కూడా ఇన్వైట్ చేశాను. సో అప్పటి వరకు అంత బాగుంది. కొన్ని ఇంటర్వ్యూస్ అవి అన్ని కూడా మాట్లాడారు ఆయన. ఇప్పుడు ఏమన్నారు, అసలు ఎందుకంత ఫైర్ అవుతున్నారు, ఈ అగ్ని పరీక్ష ఏంట్రా స్వామి అనేది విందాం మనం. అంత సూపర్గా ఇదిగో భారం అని చెప్పి మీకు అన్నిసార్లు విసురుతున్నా కానీ అవుతుంది. అది ఓటీటీ బిగ్ బాస్ అన్నది నేను ఇరిటేట్ అయ్యాను, చాలా ఇరిటేట్ అయ్యాను. యాంగ్రీ సెట్ ఫస్ట్ బిగ్ బాస్ అసలు అంత రేజ్ కి ఇవ్వలేదు. యా సో బట్ ఐ రీడ్ దట్ అలాంటి రోజు కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు అంటే అర్థం కాదు మాట అలాంటి వాళ్ళు అంటే చాలా మంది అనుకుంటారు మనల్ని ఒక పెద్ద ప్లాట్ఫామ్లో ఏదో ఒక మాట ఇసిరారు అని అంటే అదే తీసుకోవాలి, కానీ ఏదో చిన్నగా రావే పోవే వసే ఇలాంటివన్నీ ఎవరు కన్సిడర్ చేస్తారు అని. కానీ కొంతమంది మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడితే మాత్రం అది ఏ మాట అయినా సరే ఖచ్చితంగా కన్సిడర్ చెయ్యాలి అంటూ నటరాజ్ మాస్టర్ మళ్ళీ బిందుకి ఒక కౌంటర్ అటాకే ఇచ్చాడు. అందులో నువ్వు మాట్లాడిన తీరు, ఇందులో అగ్ని పరీక్ష గురించి కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకంటే అవసరం కాబట్టి ఆ షోకి వెళ్ళాలి కాబట్టి మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, పాపం అనే పదాన్ని కూడా వాడు, పాపం వాళ్ళు పడుతూ ఉన్నారు. కానీ నాకు అవసరం లేదే, నీకు నా గురించి తెలుసు కదా, మాట జాగ్రత్త. అలాంటోళ్ళు అనంటే ఎలాంటోళ్ళు, నీ ఇష్టానికి నువ్వు ఒక పెద్ద ప్లాట్ఫామ్లో కూర్చొని నువ్వు అది ఇది అంటూ నువ్వు స్టేట్మెంట్ పాస్ చేస్తున్నావు అంటే ఆ స్టేట్మెంట్ని ఎవరు ఎలా తీసుకుంటారో తెలీదు. అది నా పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాంటోడు ఇలాంటోడు అంటే అసలు ఎలాంటోడు నువ్వు అక్కడ కన్సిడర్ చేయాలి కదా. ఎలాంటోడు అనేది నీ ముందు నుంచుంది నీతో, నీతో ఫైట్ చేసింది నేను, మన ఇద్దరి మధ్య వార్ జరిగింది అక్కడ. నువ్వు డెఫినెట్గా అలాంటోడు అని వదిలేస్తున్నావు. నాకు మాత్రం నువ్వు సారీ చెప్పాల్సిందే. సారీ అంటే దీనికి ఆన్సర్ చేయాల్సిందే. మీ ఇష్టానికి మీరు అక్కడ ఒక ప్లాట్ఫామ్లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే సంబంధం లేదు. సో కన్సిడర్, మీరు వీడియోని కూడా చూడొచ్చు, డెఫినెట్గా ఆయన పేజ్లో కూడా ఉంది, మేము వీడియోని కూడా వేస్తాము. అండ్ ఇప్పుడు కమింగ్ టు అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుంటే దాదాపుగా ఎన్నో ప్రోమోస్ వచ్చాయి. వాళ్ళకి నచ్చిన వాళ్ళతో ఒకలాగా, నచ్చని వాళ్ళతో ఇంకొకలాగా మాట్లాడుతున్నటువంటి తీరు అక్కడ కనిపిస్తుంది. అండ్ ఇందులో ఉన్నటువంటి ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో ఆయన మీద అంతా ఓవర్గా టైమింగ్ ఎందుకు పెట్టారో తెలీదు. ఒక్కొక్కరికేమో టైం ఇవ్వలేదు అని ఆ మధ్య మనం ఇంటర్వ్యూ కూడా చేసాం. ఆయనకి మాత్రం దాదాపు గంట పైన స్టేజ్ మీద టైం ఇచ్చారు, ఆయన కూర్చోబెట్టారు, మాట్లాడారు. అంటే వీళ్ళు ఎంకరేజ్ చేసేదాన్ని బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారా, వీళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా అనే విధంగా ఉంది. అసలు ఇక్కడ బిగ్ బాస్ షో ఎందుకు అనేటువంటి ఇది కూడా. అండ్ మీరు కామెంట్స్ చూసుకుంటే ఒక్కటి కూడా పాజిటివ్గా రాలే బిందుకి. ఇక్కడ చూసుకోండి మీరు, ఎటు చూడండి. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్టే. అసలు ఆ షో వల్ల ఇండియాకి ఏమన్నా లాభం ఉందా సార్? ఇండియాగా అంటున్నావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 2 తెలుగు రాష్ట్రాలకి ఏమన్నా లాభం ఉందా? మీరు ఇండియా వరకు వెళ్ళిపోయారు. ఇక్కడ చూడు, ఇప్పుడు మాట్లాడమ్మా బొమ్మ ఎవరు, బిందువే. ఇగో ఇక్కడ చాలా చాలా అన్ని యూఆర్ ఆల్వేస్ అ ట్రూ పర్సన్ సార్, స్మూత్, ఎస్ అన్ని కూడా కరెక్ట్గానే. ఇప్పుడు మాట్లాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నీ కూడా. ఇక్కడ ఇంకో కామెంట్ ఉంది, షీఈస్ జస్ట్ ఏ సీజనల్ సెలబ్రిటీ ఓన్లీ, సో డోంట్ వరీ, షీ విల్ డిసపియర్ ఫర్ బిగ్ బాస్ సీజన్ అని చెప్పేసి కూడా రాశారు. ఆఫ్టర్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అని వెళ్ళిపోయింది కదా, ఎక్కడ కనిపించలేదు. ఆ తర్వాత ఇప్పుడు షోస్లో వస్తుంది.
ఒక్కటంటే కూడా పాజిటివ్ కామెంట్ లేదు. అంటే మనం మాట్లాడే విధానం, మాట్లాడే తీరు జనాలని ఎలా ఇంపాక్ట్ చేస్తుందని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. 'బిగ్ బాస్' షో ఎందుకు అని చాలా మంది అడిగేవాళ్ళు. నాకు ఇక్కడ ఇంకొకటి కూడా అనిపించింది. అవును, అసలు ఎందుకు 'బిగ్ బాస్' షో అనుకున్నాను గానీ, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, జనాలతో ఎలా బిహేవ్ చేయాలి, మనం ముందు ఎలా మాట్లాడుతున్నాం, వెనకాల ఎలా మాట్లాడతామని ఆళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళు ఒకరి గురించి ఒకళ్ళు బెడ్‌రూమ్‌లోకెళ్ళి ఒకలా మాట్లాడతారు. బయటకెళ్ళి ఒకలా మాట్లాడతారు. కిచెన్‌లో ఒకలా మాట్లాడుకుంటారు. అప్పటికప్పుడు మళ్ళీ అందరూ హగ్ చేసుకుంటారు. మావోడు అని అంటూ ఉంటారు. కానీ నిజ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది అని ఆ 'బిగ్ బాస్‌లో' చూసి నేర్చుకోవచ్చని కూడా మనం. అవును, మనతో ఉండేవాళ్ళు మన వెనక ఒకలాగా మాట్లాడుతుంటారు. మన ముందు ఒకలా మాట్లాడుతుంటారు. మన ఫ్రెండ్స్ దగ్గర మన గురించి ఒకలా పోర్ట్రేట్ చేస్తారు. ఫ్యామిలీ దగ్గర ఒకలా పోర్ట్రేట్ చేస్తుంటారు. నీ వరకు వచ్చేసరికి అసలు నీ అంత మంచిదే లేదు. నువ్వైతే దేవతవి. ఇగో ఇది ఉంటది. అది 'బిగ్ బాస్' హౌస్‌లో జనాలను చూసి నేర్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ వాటెవర్ ఇట్ దాని గురించి నాకైతే సంబంధం లేదు. ఈ ఒక్క విషయాన్ని గురించి అయితే మనం జనాలు ఏ విధంగా ఉన్నారని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఈ ఒక్క పదాన్ని మాత్రం. అండ్ అగ్ని పరీక్ష గురించి మనం చూసుకుంటే అందులో ఎంతమందిని చులకనగా మాట్లాడారు. దానికి బిందుని అడిగితే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే మేము చెప్పాము. వాళ్ళు అడిగిన మన్నవే మేము అడిగాం. వాళ్ళు ఎలా మాట్లాడమంటే మేము మాట్లాడాము అని. కొన్ని వీళ్ళిచ్చే జడ్జిమెంట్స్ కూడా ఉంటాయి. మాట్లాడే తీరు ఉంటుంది. అంటే మీ రేటింగ్ కోసం మీ రేటింగ్ ఎలా పెరుగుతుంది ఏంటి అనే దానికోసం మీరు ఒక మనిషిని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది సరైన తీరు కాదు అని చెప్పేసి చెప్పినా లేదు. వాళ్ళు చెప్పిందే మేము చేసాం. మాకు సంబంధం లేదు. దీంతోనే అర్థమైపోతుంది నెక్స్ట్ ఇంకొకసారి అగ్ని పరీక్ష ఉండొద్దు అని. కానీ లాస్ట్ టైం 'బిగ్ బాస్'లోనే చూసాం సీజన్ 9లో ఎవరినెవరినైతే తీసుకొని వచ్చారో, ఎవరెవరి గురించి అయితే మాట్లాడారో అదొక ఏంటి వేశ్య కొంప అన్నట్టు కూడా పెద్ద పెద్దోళ్ళే స్టేట్మెంట్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ అగ్ని పరీక్ష గురించి అదే ఉంది. వీళ్ళకి రేటింగ్‌లు కావాలే తప్ప జనాలకి గొడవలు కావాలి. ఒకళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది. అదే ఈ 'బిగ్ బాస్' షో. దానికి సంబంధించిందే ఇక్కడ నడుస్తుంది కాబట్టి సో ఫైనల్‌గా అగ్ని పరీక్ష నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందా లేదా తెలీదు. బట్ డామ్ ష్యూర్ ఖచ్చితంగా అగ్ని పరీక్ష అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఎవరైతే నిలదొక్కుకొని ఎళ్లి వాళ్ళ మాటలు తీసుకోగలరో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే మా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చిన చాలా మంది వాళ్ళు మాట్లాడినటువంటి తీరు పైన, వాళ్ళు రిజెక్ట్ చేసినటువంటి తీరు పైన సూసైడ్ చేసుకునేటువంటి స్టేజ్ కూడా వెళ్ళిపోయారంటే ఆ గట్స్ ఉంటేనే అగ్ని పరీక్షకి వెళ్ళండి. ఆ గట్స్ ఉంటేనే 'బిగ్ బాస్' షో గురించి మాట్లాడండి. లేదు అనంటే అది అక్కడితో వదిలేయండి. అంతేగాని మీ లైఫ్‌ని మీరు స్పాయిల్ చేసుకోవద్దు. ఇది ఆఫ్టర్ ఆల్ బిగ్ బాస్ షో. డెఫినెట్‌గా ఆఫ్టర్ ఆల్ 'బిగ్ బాస్' షోనే అది. అదేమన్నా పెద్ద ఇదా? ఒక 24 గంటలు జరిగితే అందులో మీకు ఒక గంట మాత్రమే చూపిస్తాడంటే అసలు రియాలిటీ షో అని ఎందుకు పేరు పెట్టారో అర్థం కావట్లా నాకు. అండ్ రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాక్ మన లాస్ట్ టైమ్ సీజన్‌లోనే బజ్ పెట్టారు. ఆ బజ్‌లో కూడా ఎంతవరకు ప్లే చేశారు 24 అవర్స్‌ని. ఎక్కడ ప్లే చేశారు? ఎలా చెప్తారు ఇది రియాలిటీ షో అని? అట్లా ఉందన్నమాట ఈ 'బిగ్ బాస్' గురించి. అండ్ నటరాజ్ మాస్టర్ ఇచ్చినటువంటిదైతే అది. ఆయన వీడియో కూడా మేము ప్లే చేస్తాం. ఏం మాట్లాడారనేది పూర్తిగా వినండి. మరి మీకేమనిపించింది అనేది మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ చేయండి. ఎంతసేపు వచ్చింది?